నమస్కారం అండి. నేను అమరావతి వీనస్లో ఒక పూర్వ విద్యార్థిని. అమరావతి వీనస్లో చదివే రోజుల్లో కొన్ని యథార్థ సంఘటనలు మీకోసం. మా గురువుగారైన కృష్ణయ్య మాస్టారు గారి జన్మదినం పురస్కరించుకొని నా గత స్మృతులు. ఇది జస్ట్ మన ఫ్లాష్ బ్యాక్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇలాంటి జ్ఞాపకాలు మీవి ఉంటే పంచుకోండి. వచ్చే ఎపిసోడ్లో పెడదాం. దయచేసి సహకరించవలసిందిగా అభ్యర్థన. వాస్తవం చెబుతా వినండి. ఒక 20 సంవత్సరాలు పెంచిన తండ్రికి మన మీద నమ్మకం ఉంటుందో లేదో తెలియదు. మనం అన్నింటిలో వాళ్ళు అనుకున్నట్లు సీట్లు వచ్చి వాళ్ళు అనుకుంటున్నట్లు పీజీ జాయిన్ అయితేనే వారికి మన మీద నమ్మకం, లేకపోతే మనతో మూడీగా ఉంటారు. కానీ నా జీవితంలో ఒకే ఒక వ్యక్తి 2 నిమిషాల్లో నన్ను చూసి మీ కూతురికి సీటు గ్యారెంటీ అని చెప్పేవారు. మీ పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్న ఒకే ఒక వ్యక్తి కృష్ణయ్య గారు. ఆ ఒక్క మాట చాలండి, డిప్రెషన్లో ఉన్న మనకి ఎంతో బలం వచ్చినట్టు అవుతుంది. సార్ ఫీజు విషయం చెప్తే బాగుండు అన్న నా తండ్రి గారు వేసే ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం, ముందర సీటు రాని, ఆ తర్వాత ఫీజు విషయం చూసుకుందాం. అందుకేనేమో ఇక్కడ 1 లేక 2 సంవత్సరాలున్నా ఆ జ్ఞాపకాలు ఇంకా మదిలో ఉన్నాయి. సంవత్సరం చివర్లో డబ్బులు ఉంచుకొని ఇవ్వని తల్లిదండ్రులు ఎంతోమంది. కాని ఒక్కరి మీద కూడా కోపం లేకుండా చిరునవ్వుతో సాగనంపేవారు మన మాస్టర్ గారు. దీనికి మన ఉమామహేశ్వరరావు గారి సాక్ష్యం. మనకి తెలిసిన సరస్వతీదేవి గుళ్ళు 2. 1 విజయనగరం జ్ఞాన సరస్వతి, 2 బాసర సరస్వతీదేవి. ఇలా ఎన్నో ఉన్నా నాకు తెలిసిన సరస్వతీదేవి ఆలయం మన అమరావతిలో ఉండే వీనస్ మాత్రమే. ఎందుకంటారా? చెప్తాను వినండి. ఇక్కడ చూస్తున్న ఇంటి విస్తీర్ణం 900 చదరపు అడుగులు. ఒక్కరు మాత్రమే వాడగల వాష్రూమ్, బాత్రూమ్ ఉండును. దీనిలో 15 మంది విద్యార్థినులు మరియు డైరెక్టర్ గారు, వారి సతీమణి ఉండేవాళ్లం. 6 సంవత్సరాలు ఒక్క విద్యార్థిని కూడా ఆరోగ్యరీత్యా కాని, చదువు విషయంలో కాని, ఆహార విషయంలో కాని ఎటువంటి ఇబ్బంది పడలేదు. మీకు ఆశ్చర్యం వేసి ఉండొచ్చు, 15 మందికి ఒక బాత్రూమ్ ఎలా సరిపోతుంది అని. ఇక్కడ మాకు రోజు స్నానం చేసే అదృష్టం లేదు. ఎందుకంటారా? మాస్టర్ గారిచ్చే వర్క్ లోడ్కి స్నానం చేద్దామనే ఆలోచనే ఉండేది కాదు. అందుకేనేమో మొత్తం క్యాంపస్లో 20 మంది ఉన్నా సరే ఒక్క ట్యాప్ వాటర్ సరిపోయేది. ఇకపోతే ఈ బిల్డింగ్ పైన ఉండే రూమ్లో 10 మంది ఉండేవాళ్లం. ఇదే టైప్ క్రింద రూమ్లో లేటుగా జాయిన్ అయిన వారికి మరియు సబ్జెక్టులో వీక్గా ఉండేవారికి స్పెషల్ క్లాసెస్ జరిగేవి. ఇదిగో ఈ మూలన ఉండే రూమ్లో ఒక 2 నిద్రపోయేవాళ్లం. మీకు ఆశ్చర్యం వేయొచ్చు, 15లో 12 మంది పోతే ఇక మిగిలిన 3 ఏమయ్యారో అని. ప్రతి బ్యాచ్లో ఒక 3 చదువుల రాక్షసులు ఉండేవారండి. వారు ఎప్పుడూ బెడ్ మీద పడుకునేవారు కాదు. బెడ్ మీద పడుకుంటే ఎక్కువసేపు నిద్రపోతామేమోనని భయం. వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు లేస్తారో ఎవ్వరికీ తెలియదు. వీళ్ల నిద్రా ప్రదేశాలు ఒకరు క్లాస్ జరిగే టేబుల్ పైన, ఒకరు టేబుల్ క్రింద, ఇంకొకరు సోఫాలో నిద్రపోయేవారు. ఉదాహరణకు ఒక బ్యాచ్లో ఒక 3 పేర్లు చెప్తాను వినండి. 1 ఝాన్సీ, 2 నీలిమ, 3 రత్న. ఇలా చదవడం వల్లనేమో ఝాన్సీ తెలుగు మీడియం నుంచి వచ్చిన రస్నిక్ అండ్ హాలిడే ఈజీగా చేసేది. ఇకపోతే నీలిమ అప్పట్లో కెమిస్ట్రీలో ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ టాపర్. రత్న ఇప్పుడు యుఎస్ఏలో ఫేమస్ న్యూరాలజిస్ట్. ఇదిగో ఈ మూలన ఉండే రూమ్లో డైరెక్టర్ గారు, మేడం గారు ఉండేవారు. అమరావతి ఒక మండలం. గ్యాస్ సిలిండర్స్ కూడా సరిగ్గా దొరికేవి కాదు. మొదటి 2 సంవత్సరాలు మేడం గారు రైసు, సాంబారు కట్టెల పొయ్యి మీద, కూరలు మాత్రం గ్యాస్ మీద ఉండేవారు. ఇదిగో ఇక్కడే కట్టెల పొయ్యి ఉండేది. గ్యాస్ మరియు వంట సామగ్రి ఈ రూమ్లో ఉండేవి. ఈ పక్క రూమ్లో గర్ల్స్ డైనింగ్ హాల్. ఇది గర్ల్స్ డైనింగ్ హాల్ అయినా అప్పుడప్పుడు కొంతమంది బాయ్స్ తినేవారండి. ఎవరో అని కదా మీ డౌట్. చిన్న కథ చెప్తా వినండి. ఉప్మా మరియు ఇడ్లీ తినని వారు ప్రతి బ్యాచ్లో 3 ఉండేవాళ్లు. వీళ్ళని 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. 1 డైరెక్ట్ యాక్షన్ బ్యాచ్, 2 ఇండైరెక్ట్ యాక్షన్ బ్యాచ్. ఈ డైరెక్ట్ యాక్షన్ బ్యాచ్ అమాయకులు. వీళ్ళు ఇడ్లీ, ఉప్మా బ్రేక్ఫాస్ట్ ఉండే రోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోయేవారు. మేడం గారు వారిని చూసి జాలిపడి వారికి సెపరేట్గా టొమాటో రైస్ చేసి ఈ రూమ్లో పెట్టేవారు. వీళ్ళు గజ్జల శ్రీనివాసరెడ్డి, ఎల్ఎన్ రావ్, శ్రీధర్, పి రవి. ఇంకా ఇండైరెక్ట్ అటాక్ బ్యాచ్. వీళ్ళు మహాముదుర్లు. వీరు సాంబశివరెడ్డి, సతీష్ చంద్ర. వీళ్ళు వారి క్లాస్మేట్స్ అయినా
కొలిశెట్టి శ్రీను రజనీకాంత్ని ముందర బ్రేక్ఫాస్ట్కి పంపించేవారు. బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు సాంబశివరెడ్డి, సతీష్ చంద్రలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అప్పుడు మన హీరోలు డైనింగ్ హాల్కి వచ్చేవారు. వచ్చి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అని అమాయకంగా అడిగేవారు. అప్పుడు వీళ్ళకి సెపరేట్గా టమాటో రైస్ చేసి ఈ రూమ్లో పెట్టేవారు. అప్పటి వరకు ఎటువంటి అనుభవం లేని, అంటే ఇద్దరికూ మించి వంట చేయని మేడం గారు 25 మందికి అన్ని రకాల వంటకాలు వండి పెట్టేవారు. అలాగే మేడం గారు కూడా అంత కష్టపడి ఏ ఒక్కరోజు పని ఎక్కువ అని బాధపడలేదు. ఇకపోతే ఈ రౌండ్ సర్కిల్ ఉన్న ప్లేస్ పనిష్మెంట్ ఏరియా. ఎవరైనా సరిగ్గా చదవకపోతే పనిష్మెంట్ ఇచ్చేవారు. ఇకపోతే చివరిగా ఈ ప్రదేశం, ఇది నా దృష్టిలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఇది ఎంత పవిత్రమైన ప్రదేశమో. ఎన్నో వందల మంది విద్యార్థినులకు త్రోవ చూపిన ప్రదేశం. జెంట్స్ హాస్టల్స్ మరియు లేడీస్ హాస్టల్స్ పక్క పక్కనే ఉన్నా ఎలాంటి అవాంతర ఘటనలు జరగలేదు. ఈ బిల్డింగ్ లో వచ్చిన వారందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీన్నే సరస్వతీదేవి కటాక్షం అని అంటారేమో. మనం అందరం అనుకున్నట్లు ఇది సరస్వతీదేవి ఆలయం మాత్రమే. లక్ష్మీదేవి ఎప్పుడూ ఇక్కడ ఉండేది కాదు. అందుకేనేమో మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్ పెట్టిన మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్, 3 సంవత్సరాలకు సైకిల్ అయిన వాహనం, ఆ తర్వాత 8 సంవత్సరాల వరకు స్కూటర్, ఆ తర్వాత అంటే 12 సంవత్సరాల తర్వాత కారు కొనుక్కున్నారు. స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. ఒక 900 చదరపు అడుగులు ఇంటిలో ఈ అన్నీ ఎలా సాధ్యమో? దీన్నే అంటారేమో కల్మషం లేని మనస్సు ఉన్న చోట దైవానుగ్రహం ఉంటుంది అని. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మమ్మల్ని ఆయన ఎప్పుడూ శిష్యులుగా భావించలేదు, సొంత పిల్లల్లా భావించేవారు. అందుకేనేమో ఎవ్వరి దగ్గర సరిగ్గా ఫీజులు కూడా తీసుకోలేదు. ఆయన గారు మనందర్నీ సొంత బిడ్డల్లా భావించడం వల్లేనేమో, ఆయన చేసిన పుణ్యం వల్ల మనందరం మంచి అలవాట్లతో మంచి పొజిషన్లో ఉన్నాం. ఈవేళ నిద్రపోయే ముందర నా మదిలో జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో. 20 మంది విద్యార్థులు ఒక 900 చదరపు అడుగుల ఇంటిలో ఎలా ఉండేవారు? ఒక గృహిణి 20 నుంచి 40 మందికి వంట చేయడం. ఎక్కువ మంది విద్యార్థులు ఫీజులు సరిగ్గా ఇవ్వకపోయినా మొహంలో చెరగని చిరునవ్వు. అన్ని చోట్ల ఫెయిల్ అయ్యే, ఇక్కడ మాత్రమే సక్సెస్ అయ్యే విద్యార్థులు. ఇక్కడ విద్యార్థులు అన్ని విషయాల్లో 100% సక్సెస్ రేట్. మాస్టర్ గారి గురించి ఒక యథార్థ సంఘటన. శ్రీ బాలరెడ్డి గారు నాకు దైవంతో సమానం అన్నప్పుడు ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలోచిస్తే దానికి పరమార్థం ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఒక చిన్న యథార్థ సంఘటన. అది 1990 సంవత్సరంలో అనుకుంటా. నవంబర్, డిసెంబర్. మాస్టర్ గారికి ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చింది. అది ఆయనకు తెలియదు. తెలిసేసరికి 4 రోజులైంది. అప్పుడు గుంటూరులో డాక్టర్ రమాబాల గారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, డాక్టర్ గారి సూచన మేరకు వెంటనే మద్రాస్కి వెళ్లి విజయ హాస్పిటల్లో డాక్టర్ చెరియన్ గారితో బైపాస్ సర్జరీ చేయించుకోవాలి. దానికి ఆయన సస్సేమిరా అని, ఎంసెట్ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్లగలనని తన ప్రాణం కూడా లెక్క చేయకుండా మే వరకు ఆగి, మే నెలలో ఎంసెట్ అయిన తర్వాతనే సర్జరీకి వెళ్లారు. ఆయనకు విద్యార్థుల మీద శ్రద్ధ చూసి యమధర్మరాజుకు కూడా భయమేసిందేమోనని అనిపిస్తుంది. ఇక వీనస్లో నా యొక్క చివరి రోజు. ఎంసెట్ రానే వచ్చింది. ఎంత కష్టపడి చదివినా ఎంసెట్ రాసే 3 గంటలు ప్రతి విద్యార్థికి ముఖ్యమైన సమయం. మాస్టర్ గారు ఒక తండ్రి కంటే ఎక్కువగా మన వెంటే ఉండి పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మనందర్నీ ఎగ్జామ్ హాల్లో దించేవారు. ఎందుకంటే అప్పట్లో ప్రొద్దున్న ఇంజనీరింగ్, సాయంత్రం మెడికల్ ఎంట్రన్స్ జరిగేవి. మేమందరం అమ్మయ్యా ఎంసెట్ అయిపోయింది, ఇక ఎంజాయ్ చెయ్యొచ్చు అని హాస్టల్కి వెళ్ళగానే ఇదిగో ఇక్కడే మాకంటే ముందరే వచ్చి చైర్ వేసుకుని కూర్చుండేవారు. మేం వచ్చేసరికి ఇంజనీరింగ్ పేపర్ తయారయ్యేది. మేం వచ్చిన తర్వాత మెడిసిన్ పేపర్ తయారయ్యేవి. సీట్ వచ్చేవారు ఇళ్లకి, సీట్లు రానివారు తిరిగి హాస్టల్లోకి పంపించేవారు. సీట్లు రానివారిని మద్రాస్ తీసుకుని వెళ్లి సిపిఎంటి రాయించేవారు. చివరిగా ఈ జన్మకు నాకు దక్కిన అదృష్టం కృష్ణయ్య గారు గురువుగారు దొరకడం. ఇలాంటి ఎన్నో వింతలకు నిలయమైన ఆ మహానుభావుణ్ణి కలలోనైనా మళ్లీ చూడాలని చిన్న కోరిక. ఎటువంటి అనివార్య సంఘటనలు జరగకుండా చూసిన ఆ దైవానికి నా కృతజ్ఞతలు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి లేక ఒక సంఘటన గురించి ఎక్కువగా ఆలోచిస్తే
అదే సంఘటన లేక ఆ వ్యక్తి కలలోకి వస్తారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చూసిన పితృ సమానమైన మా గురువుగారు కృష్ణయ్య మాస్టర్ గారిని కలలోనైనా దర్శించుకుందామని ఒక చిన్న ఆశ. గుడ్ నైట్. జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి క్లేశాం యశః కాయే జరామరణం చ భయం నాస్తి జరామరణం చ భయం నాస్తి జరామరణం చ భయం.